హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో ఈజీ అండ్ హెల్తీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఆ హెల్తీ రెసిపీ చేయడానికి ఇప్పుడు మనము ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకుందాము. దానికి ఇలా ఆయిల్ రాసుకుందాం. ఇది అంటుకోకుండా బాగా రావడానికి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని తీసుకొని బ్రేక్ చేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ లైట్గా పైన వేసుకోవాలి. అదేవిధంగా బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా ఇలాగా పైన వేసుకోవాలి. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. అలాగే కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇలా ఎంటీ ప్లేట్ని తీసుకోవాలండి. ఈ స్టాండ్కున్న ప్లేట్ని ఎంటీగానే ఉంచుకోవాలి. ఈ స్టాండ్ ప్లేట్ పైన ఎగ్ ఫిల్ చేసిన ప్లేట్ని ప్లేస్ చేసుకుందాం. ఇలా ఇడ్లీ గిన్నె పెట్టుకొని ఇందులో 1 గ్లాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టాండ్ని ఇలానే పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ కానిద్దాం. ఇప్పుడు 15 మినిట్స్ అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక 2 to 3 మినిట్స్ ఇలా చల్లారనిచ్చి సైడ్కి తీద్దాం. ఈ ప్లేట్ని ఇలా తీసుకున్న దాన్ని ఈ స్పూన్ని వాటర్లో ఇలా డిప్ చేసి ఇప్పుడు ఇది తీయాలి. ఇలా తీస్తే స్టిక్ కాకుండా బాగా వస్తుంది, అందుకని వాటర్లో డిప్ చేశాను. చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చాయో. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయాయి కదండి. ఎప్పుడైనా పిల్లలు కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటే తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలా వెరైటీగా చేసి పిల్లలకి పెట్టండి.